నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమీక్ష సమావేశం. జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత. 110 మద్యం బాటిల్స్ స్వాధీనం. మందపల్లికి పోటెత్తిన భక్తజనం. శ్రద్ధా భక్తులతో శని త్రయోదశి పూజలు. అనకాపల్లి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలే అజెండాగా సమావేశమైన జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ పలు అంశాలపై చర్చించింది. హోంమంత్రి వంగలపూడి అనిత, శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు హాజరైన ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనకాపల్లి కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేష్, శాసనసభ్యులు పాల్గొన్నారు. జిల్లాలోని ఇండస్ట్రియల్ పెట్టి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే భవిష్యత్ కార్యాచరణ, నర్సీపట్నం మెడికల్ కాలేజీకి కావలసిన మౌలిక సదుపాయాలపై సమావేశంలో చర్చించారు. వేసవి దృష్ట్యా జిల్లాలోని త్రాగునీరుకు ఎటువంటి సమస్యలు రాకుండా అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలోని కేంద్రీయ విద్యాలయం అనకాపల్లికి ఉంది. మిగతా 6 నియోజకవర్గాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి ప్రతిపాదనలు చేశారు. జిల్లాలో 6 కేంద్రీయ విద్యాలయాలకు 8 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులు, శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లా దిశా మీటింగ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా రన్ అవుతున్నాయి, ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దానిపైన ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్కి స్పీకర్ గారు, మన హోమ్ మినిస్టర్ గారు, పెద్దలు సత్యనారాయణ గారు, ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ గారు, రమేష్ గారు అందరూ రావడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అధికారుల సమక్షంలో మీటింగ్ పెట్టుకోవడం. చాలా ఇష్యూస్ ఈ మీటింగ్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏ విధంగా అనకాపల్లిని డెవలప్ చేసుకోవాలా, ఇప్పుడు ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతున్నది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా తీసుకోవాలి. ఈరోజు మీటింగ్లో అందరూ కూడా డిసైడ్ చేసుకున్నది, ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, లేబర్ ఉన్నారు కాబట్టి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పి కూడా అందరూ కోరడం అయింది. దానికి తగ్గట్టుగానే గవర్నమెంట్ అక్కడే దృష్టి తీసుకెళ్ళి ఎయిమ్స్ ఏమైనా ఒక సెంటర్ కూడా ఇక్కడ పెట్టేదానికి, లేదా ఇంకెక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకువచ్చేదానికి, అలాగే ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఏం చేయాలి, మిగతా దగ్గర ఏం చేయాలి అనే విషయాలు కూడా డిస్కషన్ జరిగింది. ఏదైతే ఇప్పుడు మన నాబార్డ్ ఫండ్లో నుంచి కొంత వచ్చింది అంగన్వాడీ స్కూల్స్కి చేయాలి, దానికి గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ కూడా రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి. అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి సిఎస్ఆర్లో నుంచి ఒక 9 crores కావాలన్నారు. 9 crores వస్తే జిల్లాలో ఉండే అన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా రెడీ అయిపోతాయి. అది కూడా సిఎస్ఆర్ ఫండ్లో నుంచి తీసుకుని వచ్చి కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ అనకాపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మెరుగైన స్కీమ్స్ అందించాలి, అలాగే ఉండే స్కీమ్స్ అన్నీ కూడా అందరికీ చేరువుగా చేయాలని చెప్పి అందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. జిల్లాలో సీసీ కెమెరాల కోసం దాదాపు ఒక 2-2.5 కోట్లు కావాలన్నారు. ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టి పోలీస్ మానిటరింగ్ చేసేదానికి, కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా వెంటబడి తెలిసేదానికి, కొంచెం శాంతి భద్రతలు కాపాడుకునే కోసం సీసీ కెమెరాలు కూడా సిఎస్ఆర్ నుంచి చేయడం జరుగుతుంది. ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా మాట్లాడుకోవడం. డ్రింకింగ్ వాటర్ ఏ విధంగా చేయాలి, ఇక్కడ రోడ్స్ ఏ విధంగా తీసుకోవాలి, రైల్వేస్, ఎందుకంటే మన అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు 4 లైన్ నుంచి 6 లైన్స్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సర్వీస్ రోడ్స్ కూడా ఉండాలి, అలాగే యాక్సిడెంట్లు కాకుండా ఏ విధంగా చూసుకోవాలి, ఇలాంటి రైల్వేస్లో ఏ విధంగా తీసుకోవాలి. టెలిఫోన్ కనెక్టివిటీ చాలా దగ్గర నెట్వర్క్ లేదు, ఆ నెట్వర్క్ దాదాపు 40 శాంక్షన్లు టవర్లు శాంక్షన్. ఇవి కాకుండా ఎయిర్టెల్, జియో కూడా వచ్చి ఈ పార్లమెంట్లో ఎక్కడ కూడా సిగ్నల్ ప్రాబ్లం అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో అన్ని విషయాలు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్ జరిగినాయి, మిగిలిన సబ్జెక్ట్ కూడా నెక్స్ట్ 15 రోజుల్లో మీటింగ్ పెట్టుకుని కంప్లీట్ చేసే విధంగా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడిని సిపిఎం ఖండించింది. ముష్కరుల దాడిలో అసువులు బాసిన పర్యాటకులకు పెద్దాపురం సిపిఎం నేతలు నివాళులు అర్పించారు. అనంతరం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అసువులు బాసిన భారతీయులకు నివాళులర్పిస్తూ కామ్రేడ్లు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. సిపిఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ పెద్దాపురం మెయిన్ రోడ్డు ఆంజనేయ స్వామి గుడి సెంటర్ వరకు కొనసాగింది. అక్కడున్న గాంధీ బొమ్మ దగ్గర నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు జోషుల కృష్ణబాబు, వర్క్ బోర్డు సవరణ వ్యతిరేకత కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ ముక్తర్ అలీ, సిపిఎం మండల కార్యదర్శి కుమార్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి చాలా అమానుషమని తెలిపారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుల నేలపాల సూరిబాబు, సిపిఎం నాయకులు కృష్ణ, సత్యనారాయణ, నరసింహమూర్తి, అప్పన్న, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్క్ యూనియన్ నాయకులు చింతల సత్యనారాయణ, తాడిశెట్టి గంగా, జానీ, ఆషిక్ అలీ, అరుణ్ మరిడయ్య తదితరులు పాల్గొన్నారు. మతానికి సంబంధించిన వాళ్ళు ఈ దేశంలో మొత్తం ఆ మతానికి సంబంధించిన వాళ్ళందరూ ఉగ్రవాదులు అనే విధంగా ఈరోజు వాట్సాప్ యూనివర్సిటీల్లో కింద నుంచి పైదాకా ప్రచారం చేస్తున్నారు. ఉగ్రవాదులు అనేవాళ్ళు ఒక మతానికి సంబంధించి కాదు, వాళ్ళు ఒక మతం వారు అయి ఉండొచ్చు, కానీ మతం వారే ఉగ్రవాదులు కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి తీవ్రవాది ఎవరైనా ఉన్నారంటే అది ఈ దేశంలో దేశ స్వతంత్రం కోసం తన ప్రాణాలను త్యాగంగా అర్పించినటువంటి మహాత్మా గాంధీ. ఆయన చెప్పాడు మాట, రఘుపతి రాఘవ రాజారాం పతేత పావత సీతారాం ఈశ్వర అల్లా తేరో నామ్ సబ్కో సమ్మతి దేవ భగవాన్ అని చెప్పాడు. ఆయన్ని చంపిన నాథూరాం గాడ్సే ఈ దేశంలో మొట్టమొదటి తీవ్రవాది. అలాంటి తీవ్రవాదులు ఈరోజు అనేక మంది ఈరోజు దేశం మీద దాడులు చేస్తున్నారు. ఆ దాడులను ప్రతిఘటించాలా, ఆ దాడులు ఎదుర్కోవాలంటే కులాలకి మతాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా అందరం ఐక్యమయ్యి ఉద్యమించినప్పుడు మాత్రమే ఈ దేశాన్ని మనం కాపాడుకోగలం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. మతపరమైనటువంటి దాడులు చేసి మతపరమైనటువంటి అల్లర్లు తీసుకొచ్చి జరిగిన ప్రతి దాడిని కూడా ఒక మతానికి అంటగట్టి ఈరోజు దేశంలో పబ్బం గడుపుకోవాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దానికి ఈరోజు వంతపడుతున్నారు. కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ, సోషల్ మీడియా సంబంధించినటువంటి ఒక రాష్ట్ర ఇన్ఛార్జు ఆ ప్రాంతంలో ఉంటే అక్కడ నుంచి అతన్ని భుజం మీద ఎక్కించుకొని ఆ ఉగ్రవాదుల దాడి నుంచి తప్పించినటువంటి ఒక మానవతావాది ఈరోజు ఒక ముస్లిం అనేది మనం గుర్తించాలా. అనేక మంది ఈరోజు అక్కడ దాడులు జరుగుతుంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి పక్కకు పెట్టి వాళ్ళందరినీ కాపాడే ఒక ప్రయత్నం జరిగింది. 30 మంది భారతీయులు చనిపోయారు. 30 మంది భారతీయుల్ని ఒక ఉగ్రవాద సంస్థ, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ దాడి చేయించింది అనేది మనం గుర్తించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 20,000 రూపాయల విలువైన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద ఈ వివరాలను రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ వెల్లడించారు. గ్రామంలోని రామ్మోహన్ రావు పేటలో కుంచె రమేష్ అనే వ్యక్తి ఇంట్లోనే మద్యం బాటిళ్లు నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐజీ సురేంద్ర సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఆ సమయంలో నిందితుడు రమేష్ గోడ దూకి పారిపోగా అతని ఇంట్లో ఉన్న 110 మద్యం బాటిళ్లు, 6,272 నగదుతో పాటు అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మన కొత్తపేట మండలం వానపల్లి విలేజ్ రామమోహన్రావుపేట అడ్డకాల దగ్గరలో ఆ ఊరికి చెందిన కుంచె రమేష్ అను ఆసామి అక్రమంగా మద్యం బాటిల్ కలిగి ఉన్నాడని మా కొత్తపేట ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది కుంచె రమేష్ ఇంట్లో రైడ్ చేసి సుమారు 110 బాటిళ్ళు, ఇవన్నీ కూడా లోకల్ మేడ్ ఉంది, అదేవిధంగా వేరే యానం లెక్కలు కూడా కలిపి 110 బాటిళ్ళు అన్ని బ్రాండ్లు కలిపి ఉండడం జరిగింది. ఆకు, క్వార్టర్లు, ఫుడ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 110 బాటిళ్ళు సీజ్ చేసి వీటి వర్త్ సుమారు ఒక 20,000 వరకు, 20,000 రూపాయలు వర్త్ కలిగి ఉంది. ఇవన్నీ కూడా ఎస్ఐ గారు అవన్నీ సీజ్ చేసి ఎవరైతే ఈ కుంచె రమేష్ అని అతను ఉన్నాడో అతను పోలీసు వారిని చూసి పారిపోవడం జరిగింది. అక్రమంగా ఈ మద్యం బాటిల్ కలిగి ఉన్నందుకు, అదేవిధంగా అక్రమ రవాణా చేసినందుకు గాను కేసు నమోదు చేయడం జరిగింది ఎక్సైజ్ యాక్ట్ కింద. ఈ కుంచె రమేష్ను త్వరలోనే పట్టుకొని అతని కోర్టులో రిమాండ్కి పంపిస్తాం. ఎవరైనా కూడా ఇల్లీగల్గా ఈ బాటిల్స్, ఈ అక్రమంగా మద్యం బాటిల్స్ కలిగి ఉంటే కనుక వారందరి పేరు మీద కేసులు నమోదు చేస్తాం. అదేవిధంగా వారి మీద పీడీ యాక్ట్లు కూడా
ప్రపోజల్స్ పెట్టి వాళ్ళందరినీ పీడియాక్ల కింద నమోదు చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైనా ఇల్లీగల్గా ఉన్నా కూడా మేము రేట్లు చేస్తాం. ఎవరికైనా సమాచారం ఉన్నట్లు తెలిసినా కూడా ఎస్ఐ గారికి నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకోవడం. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్దాపురం యాసాలపు సూర్యారావు భవనంలో మే 7వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఉచిత సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు బుద్ధ శ్రీనివాస్ తెలిపారు. సమ్మర్ క్యాంప్ కి సంబంధించిన గోడపత్రికలు చిల్డ్రన్స్ కమిటీ సభ్యులతో కలిపి ఆయన ఆవిష్కరించారు. మే 7వ తేదీ నుంచి ఉచిత సమ్మర్ క్యాంప్ పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ పీసీసీ ఆధ్వర్యంలో పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనంలో మే 7వ తేదీ నుండి జూన్ 9వ తేదీ వరకు ఉచిత సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు బుద్ధ శ్రీనివాస్ తెలిపారు. సమ్మర్ క్యాంప్ కి సంబంధించిన గోడపత్రికలు చిల్డ్రన్స్ కమిటీ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసీసీ ఆధ్వర్యంలో వరుసగా 4వ సంవత్సరం వేసవి శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం పూట 6:30 నుండి 8:30 వరకు కరాటే, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మే 5వ తేదీ లోపుగా సమ్మర్ క్యాంపుకు వచ్చేవారు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. ఉచిత సమ్మర్ క్యాంపులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కూనిరెడ్డి అరుణ, రొంగల అరుణ్, అమృత, నమ్రత, మణికంఠ, యోగేష్, నాని, బాలమురళీకృష్ణ, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం పరిసర ప్రాంత ప్రజలకు అలాగే పాఠశాల విద్యార్థులకు పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ స్థానిక వరహాలపేటలో యాసలపు సూర్యారావు భవన్లో మే 7వ తారీఖు నుంచి జూన్ 9వ తారీఖు వరకు ఉచితంగా సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలనే ముఖ్య ఉద్దేశంతో కరాటే, అలాగే సాయంత్రం వివిధ రకాల విద్యార్థులకు ఉచితంగా నేర్పించడం జరుగుతుంది. ఇందులో డ్రాయింగ్, అలాగే మ్యాజిక్, సైన్స్ ప్రయోగాలు, కథలు చెప్పడం, నాటకీకరణ, అలాగే విచిత్ర వేషధారణ, పాటలు పాడడం, డప్పు, అలాగే కరసాంగ్ వంటి విషయాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో విద్యార్థులకు ఏ విధమైన రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని మండల ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జగ్గంపేట మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క రక్తదాన శిబిరానికి జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో జగ్గంపేట మండలంలోని మండల అధికారులతో పాటు వివిధ శాఖల సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. ఉద్యోగులంతా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో రక్తదానం చేయడాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభినందించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎంపీడీఓ చంద్రశేఖర్, తహసీల్దార్ జేవిఆర్ రమేష్, ఎంఈఓ స్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలో వేంచేసి ఉన్న శనీశ్వర స్వామి వారి ఆలయం వందలాది మంది భక్తులతో కిటకిటలాడింది. అమావాస్య ముందు వచ్చిన శని త్రయోదశి రోజు కావడంతో వేకువజాము నుంచే దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శని దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి తైలాభిషేకాలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. పూజలు చేసిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో నెయ్యితో వండిన అన్న ప్రసాద వితరణ చేశారు. రావులపాలెం సిఆర్సి సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు సుమారు 4,000 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆలయ విశిష్టతను దేవస్థానం అధికారులు వెంకటేశ్వరరావు, రవికిరణ్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మండపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామివారి దేవస్థానం. ఇది స్వయంగా శనిదేవుడి నుంచే ప్రతిష్ఠించబడిన ఏకైక శివలింగం. ఇది భారతదేశంలో ఏకైక శని ప్రతిష్ఠ చేసిన శివలింగం అండి. ఈ రోజు ప్రతిష్ఠ ఏంటంటే శనివారం నాడు త్రయోదశి కలిసిన పర్వదినం, దీన్నే శని త్రయోదశి అంటాం. అది అమావాస్య ముందు వచ్చినప్పుడు పట్టు ఎక్కువగా ఉంటుందని, పౌర్ణమి ముందు వచ్చినప్పుడు కొంచెం పట్టు తక్కువగా ఉంటుంది. ఈరోజు ఏంటంటే అమావాస్య ముందు రావడం వల్ల దేశం నలుమూలల నుంచి కూడా జనం భక్తులు చాలా మంది వచ్చి తైలాభిషేకాలు తెల్లారు నైట్ 12 దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. సుమారు 15,000 నుంచి 20,000 మంది రోజు భక్తులు శ్రీ స్వామివారిని దర్శనం చేస్తున్నారు. వీరందరికీ కూడా దేవస్థానం తరపున ఎటువంటి ఇబ్బందులు లేకుండా టెంటలు, షామియానాలు, కూలర్లు, వాళ్ళకి ఉచిత అన్నద ప్రసాద వితరణ, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్, కూలింగ్ వాటర్ టిన్స్, ఫ్లోర్ మ్యాట్స్, ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా పోలీసు వారు పటిష్టమైన బందోబస్తు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉగాది తర్వాత గ్రహాల్లో గోసంచారం అనేది మార్పులు జరిగాయండి. దాని ద్వారా ఏంటంటే గ్రహాల్లో ఈ నక్షత్రాలు, రాసుల్లో అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవన్నీ కూడా కొన్ని రాసులకి ఈ మధ్యనే వచ్చాయి. వాటిని దోషాల నివృత్తి కోసం శనిదేవునికి తైలాభిషేకం చేయాలండి. మన దేవస్థానం ఏంటంటే శని ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి అది కూడా మన భారతదేశంలో శని సింగాపూర్ అనేది శని దేవాలయం, మనదైతే శని ప్రతిష్ఠించిన శివలింగం. అందుకోసం అని చెప్పేసి భక్తులు వారి దోషాలు పోగొట్టుకోవడం కోసం మన దేవస్థానానికి వచ్చి తైలాభిషేకం చేసుకుంటారండి. కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి వారి దేవస్థానమునకు ఈరోజు శనివారము శని త్రయోదశి అమావాస్య ముందు శని త్రయోదశి పర్వదినము సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ స్వామివారికి తైలాభిషేకం జరిపించుకుని ఉన్నారు. ఈ సందర్భంగా భక్తులకు
సౌకర్యములు కల్పించి ఉన్నాము. మటన్ మిల్క్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు సప్లై చేసి ఉన్నాము. అలాగే మరి అన్నదానం కూడా జరిపించున్నాము. సుమారుగా 15,000 మంది వచ్చి ఉంటారు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా కాకినాడ జిల్లా జగ్గంపేటలోని సున్నీ జామియా మసీదులో నల్ల రిబ్బన్లు, జెండాలతో ముస్లింలు సోదరులు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ గఫూర్ ఆధ్వర్యంలో కాశ్మీర్లో టూరిస్ట్ భారతీయులను కాల్చి చంపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ గఫూర్ మాట్లాడుతూ 2 రోజుల క్రితం లక్షరయ్య వాళ్ళందరికీ కూడా మేము ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా ఆ 28 మంది కుటుంబ సభ్యులందరికీ కూడా భారతీయులుగా మొట్టమొదటిగా, అంటే కులం కాదు, మతం కాదు, మేమందరం కూడా భారతీయులుగా వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సంతాపాన్ని కూడా సానుభూతిని తెలియజేసుకుంటూ, మరి ఏదైతే తీవ్రవాదులు చేసిన ఈ యొక్క దాడిని మరి ఇండియన్ ముస్లిమ్స్గా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి పాకిస్తాన్ తీవ్రవాదులు, అదేవిధంగా లష్కరే తోయిబాతో కలిసి మరి ఇలాంటి ఘాతుకానికి మరి ఒడిగట్టినటువంటి వాళ్ళని ఊరికనే వదిలేసే ప్రసక్తి లేదని చెప్పేసి మరి ఒక భారతీయుడిగా, భారతీయ ముస్లిమ్స్గా కూడా మేము వాళ్ళని హెచ్చరిస్తాం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి వాళ్ళు చేసినటువంటి పిరికిబంద చర్యగానే మేము ఈ యొక్క దానిని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన ఆర్మీతో కానీ, మన ఇండియన్ ఆర్మీతో కానీ, మన ఇండియా పోలీసులతో కానీ మరి వాళ్ళు దెబ్బడాలేక మరి మన ఇండియా ఆర్మీ దుస్తులు వేసుకుని వచ్చి వాళ్ళు ఈ యొక్క ఘాతుకానికి మరి చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా 28 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఎందుకంటే మీకు పాకిస్తాన్ వాళ్ళు కానీ ఎవరికైనా దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే నేరుగా వచ్చి మాతో కలపడండి, మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి కేంద్రానికి కానీ మరి ఇండియన్ ఆర్మీకి కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, యాజ్ ఏ ఇండియన్గా, ఇండియన్ ముస్లింగా కూడా కాదు. ఎందుకంటే ఇలాంటి ఘాతుకాలు కులానికి కానీ మతానికి కానీ సంబంధం లేదు. ఎందుకంటే మనందరం కూడా భారతీయులు కాబట్టి ఏ కులానికి జరిగినా, ఏ మతానికి జరిగినా మనకు జరిగినట్టే భావించి మరి ఆ రోజు జరిగిన కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘోరం. మరి అలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పాకిస్తాన్కి త్వరలోనే ఇండియా బుద్ధి చెప్పుద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, ఎందుకంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే తీయాలి. కాబట్టి మేము పాకిస్తాన్ మీద ఫైట్ చేయడానికి కూడా ఒక ముస్లింగా కాదు, ఇండియన్ ముస్లింగా మేము భారతీయులుగా కూడా మేము పాకిస్తాన్లో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు పాకిస్తానీల మీద. అది ఎలాగంటే దయచేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మిలిటరీ కానీ ఒకటి అడుగుతున్నాం, ప్రతి ముస్లిం కుటుంబం నుంచి ఒక కుర్రోడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు పాకిస్తాన్లో. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి పిరికి మాలిన చర్యలు ఇవన్నీ కూడా మేము ధైర్యంగా పబ్లిక్గా పాకిస్తాన్కి చెప్పి మరి పాకిస్తాన్లోకి చొరబడి మరి వాళ్ళని చంపడానికైనా దేశం కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ముస్లిం సోదరులు అందరి తరఫున కూడా ఈ జగ్గంపేట సున్నీ జామియా మసీద్ తరఫున మరి తెలియజేస్తూ, మరి ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా కూడా మరి కేంద్ర ప్రభుత్వం మరి నిన్ననే ఒక మీటింగ్ పెట్టి చాలా గట్టి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమీక్ష సమావేశం, జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత, 110 మద్యం బాటిల్స్ స్వాధీనం. మందపల్లికి పోటెత్తిన భక్తజనం, శ్రద్ధా భక్తులతో శని త్రయోదశి పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.